నాకు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పిన ఒక అద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఉంది. ఎవడైనా ఫ్రెండ్షిప్ చేయి, వాడు గలీజ్గాడని అన్నాడు. ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత వాడు గలీజ్గాడని తెలిసింది. వీలైతే మార్చడానికి ప్రయత్నించు, రైట్? వాడు మారట్లేదంటే వదిలే, ఫ్రెండ్షిప్ మానకన్నాడు. అర్థమైందా? సో ఫ్రెండ్షిప్ ఎందుకు మానద్దన్నారు? దాని వెనక 100 రీజన్లు ఉన్నాయి. 100 రీజన్స్, చాలా అంటే చాలా. అది చిన్న స్టేట్మెంట్ కాదు అది యాక్చువల్గా. సో నేను అందరితో ఫ్రెండ్షిప్ చేస్తా. 10 నిమిషాలు ఎవడైనా నాతో మాట్లాడంటే వాడంత బెస్ట్ ఫ్రెండ్ ఇంకో లేడంట. నేను అదొక దరిద్రమైన అలవాటు. నాకు ఏం చేస్తానంటే, వాడికి ఏదైనా కష్టం వస్తే జేబులోంచి తీసి లేలేరే, ఆ లేలేరే అన్నది ఉంది చూసావా, అది కొట్టింది. కొట్టి 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 కొడుతూనే ఉంది. అదేంటంటే అది పుట్టుకతో వచ్చింది కానీ చస్తే కానీ పోదని, అది ఇక మారదు. అది నా జీవితం అంతే. అది నేను అన్నట్టు నాకుగా నేను ఇంట్లో కూర్చొని చాలాసార్లు అనుకున్నా, బిగా వద్దురా రే, ఇక చంటిగా రేపటి నుంచి నువ్వు విలన్గా తయారవ్వాలి అని లేచి స్నానం చేసి బయటికి రాగానే ఎవడైనా వచ్చి అన్న అనగానే పదరా కిందకి వెళ్దాం అయిపోయింది. అది అప్పటికే అంతే. ఆ సోఫాలో కూర్చొని నువ్వు ఎవడో నిన్ను దెబ్బ కొడుతున్నాడు రా, నువ్వెందుకు సైలెంట్గా ఉండాలి, చూసుకుందాం పదా, అంతే 10 నిమిషాలే ఉంటుంది రే, తర్వాత ఏముండదు. ఫ్యామిలీ ఎలా ఉందన్న? పిల్లలు, 2 పిల్లలు మంచిగా ఉన్నారా? నేను బాగున్నా అంటే ఫ్యామిలీ బాగుంటుంది. బాబు ఏం చదువుతున్నారు అన్న? 2 ఒకళ్ళేమో ఫస్ట్ క్లాసు, ఒకళ్ళు యూకేజీ. చిన్నపిల్ల ఆల్రెడీ ఆపిందా? నీకు తెలుసు కదరా, ఇంటికి వెళ్ళి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళేదే వాళ్ళ కోసం. వాళ్ళు లేకపోతే ఇంటికి ఎందుకు వెళ్తా? కాదన్నా, ఇప్పుడు బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ఉపయోగపడిందా? లేదు, రూపాయి లేదు. రూపాయి కెరియర్ కానీ ఇక్కడ కాపే టాపిక్. ఎందుకన్నా అక్కడ కాపే అన్నగా ఒకటే ఆన్సర్. నాకు తెలిసి క్వశ్చన్ అడుగుతా, చెప్తున్నా కదా, కట్ పాస్. దాని గురించి మాట్లాడాలి అనుకోవట్లేదు అస్సలు. అంటే దాన్ని అంటే లైక్ అదొక పేడకాలు అనుకుంటున్నావు. నువ్వు ఎంత అడిగినా అంతే కట్ అంటున్నా కదా, వద్దు. ఈ బుల్లితెర మీద కనిపిస్తూ శ్రీన్ కానీ ఆదిరెడ్డి గారు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద ఛాన్సులు కొడుతున్నారు. కానీ చెంటన్న లైక్ వాళ్ళకి ఎలా వచ్చాయి, మరి చెంటానికి ఎందుకు రాలేదు? నో ఆన్సర్. అంటే పెద్ద పెద్ద ఛాన్సులు కొడుతున్నారు కదా, లైక్ వాళ్ళు పెద్దవాళ్ళతో మంచిగా లేకపోవడమా, లేకపోతే ఏమైనా? ఎవరు నేను మంచిగా లేకపోవడం అంటావా? అదే అయ్యి ఉండొచ్చు అంటున్నా కదా. నాకు ఈగో. అమ్మ మళ్ళీ ఈగో దగ్గరికి వచ్చావు. మరి అదే కదరా, ఫస్ట్ స్టార్ట్ అయింది పబ్లిసిటీ అక్కడి నుంచి. ఇప్పుడు 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయింది అయ్యా. 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 14లో ఎప్పుడో స్టార్ట్ అయింది ఈ ఈగో అనే టాపిక్. అవును అవును, అప్పటి నుంచి ఉంది. 14 నుంచి 24 10 ఏళ్ళు ఇంకా పోలేదు నా ఈగో అనే టాపిక్. చెట్లో కూడా యాటిట్యూడ్గా ఉంటావు, నేనే ఇది అన్నట్టు ఉంటావు, ఎవరి మాట వినవు, ఇవన్నీ నడుస్తాయి. ఇప్పుడు అద్భుతమైన ప్రశ్న అడిగేవాడు చెప్తాయి. ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేస్తున్నావు, అబ్బాయిది తప్పు అని చెప్పలేదనుకో, మళ్ళీ నాకు సిగ్గులేనట్టు. ఓకే, నేను నీకు చెప్పాను అనుకో, నువ్వు వెళ్ళి ఆడేంటి నాకు చెప్తాడేంటి, ఆడి సంగతి స్టేజ్ మీద చూసుకుంటా. ఎవరికి ఉంది ఇగో? స్టేజ్ మీద చూసుకుందాం అన్నాడు. మరి నాకుందంటారేంటి ఇగో? అంటే నువ్వు ఎలా జరుగుతుందంటేరా, టీం లీడర్గా నేనుంటే నా కింద పనిచేసే వాళ్ళు స్టేజ్ మీద ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి అన్నది నాకు తెలుస్తుంది. ఇంతవరకు నా స్క్రిప్ట్లో ఏ రోజు కానీ ప్రాక్టీసులు పెట్టలేదు ఎవరికి. పోయి డైలాగ్ ప్రాక్టీస్ చేయి, అది ప్రాక్టీస్ చేయి, ఇది ప్రాక్టీస్ చేయని వేరే టీం లీడర్స్ లాగా. నువ్వు ఏదైనా స్టేజ్ మీద చెప్పే దాన్ని నేను చూసుకుంటా, కౌంటర్ ఇస్తాను నేను, నీకు సపోర్ట్ నేను ఉన్నాను, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనేదే చేశా. 4 చప్పట్లు వాళ్ళకి ఎక్కువ పడ్డాయి, నేనేం ఫీల్ అవ్వలే. కానీ ఆ 4 చప్పట్లు ఎక్కువ పడిన తర్వాత వాడేం ఫీల్ అయ్యాడు తెలుసా? చంటి కంటే నేను ఎక్కువ అని ఫీల్ అయ్యాడు. ఎక్కువ అని ఫీల్ అయ్యి వాడు సమయం కోసం చూసి చంటిని ఎక్కడ పడవాలో అక్కడ పొడిచారు. అది నా తప్ప? ఎవరిది తప్పు?
తప్పు చేసినాడు ఎవడే నేను తప్పు చేశాను అని చెప్తాడా? ఎటు తిరిగి నష్టపోయింది నేనే. అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. నేను అదే అంటున్నా, ఈరోజు జ్ఞానోదయంతో చెప్తున్న మాట శాపం అనే మాట ఎందుకు రాగానే ఫస్ట్ చెప్పింది ఏంటి అంటే ఇదే. అంటే సరే ఎలాంటి క్యారెక్టర్స్ కావాలి అనుకుంటున్నావు నువ్వు యాజ్ యాక్టర్ అంటే? సరే 22 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, ప్రభాస్ అన్న క్రేజ్ ఏంటో తెలుసు మీకు. అదే సినిమాతో నేను స్టార్ట్ అయ్యాను. కొంచెం అన్న మనకు పేరుండి గుర్తుపట్టేలాగా నాకు ఒక రికగ్నైజేషన్ వచ్చే క్యారెక్టర్, అరే ఈ క్యారెక్టర్ భలే చేశాడరా అనే క్యారెక్టర్ ఉంటే ఓకే సార్, అది పాజిటివా నెగిటివా ఏంటి అనేది తర్వాత. చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద, ఒక్కొక్క చిన్న క్యారెక్టర్లకు కూడా ఉండిపోతాయి లైఫ్. సో అట్లా పర్టికులర్ గా కాదు, కానీ నలుగురులో కొంతమంది ఏం చేస్తారంటే ఓకే జబర్దస్తులు నలుగురు ఉండాలి ఫ్రెండ్స్, హీరో ఉంటాడు, హీరోతో పాటు ఒక నలుగురు గ్యాంగ్ ఉంటుంది, ఊరికే ట్రావెల్ చేస్తూ ఉంటారు డైలాగులు ఉన్నా లేకున్నా. అలాంటివి చేసి వేస్ట్, దానివల్ల మన టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్. ఊరికే ఎంతమందికి అన్న లైఫ్ ఇచ్చినావు నార్మల్గా? పెద్ద మాట అది, లైఫ్ ఇచ్చడం అనేది. అట్లేం లేదు, ఇప్పుడు నాకు ఒకరు ఆపర్చునిటీ ఇస్తేనే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. సో మనకు కుదిరినప్పుడు ఒకరికి ఏమైనా హెల్ప్ చేస్తే వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు కదా, అంతే తప్ప టార్గెట్ పెట్టుకొని వీళ్ళకి ఇలా చెయ్యాలి హెల్ప్ చేయాలి అన్నది అలాంటి ఇంటెన్షన్ అయితే లేదు. జబర్దస్త్లోని కానీ ఇందులోనే కానీ బయట ఉన్న ఆర్టిస్టులు కానీ సగం మంది చెప్పుంటారు నేను ఈయన వల్ల వచ్చాను, ఈ పొజిషన్లో ఇలా ఉన్నాను అని చెప్తూ ఉంటారు. ఏమనిపిస్తుంటుంది అన్న నీకు? అది వాళ్ళ గ్రాటిట్యూడ్ చూపించుకోవడం, వాళ్ళ మంచి ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్న హెల్ప్ని చెప్పడం అనేది వాళ్ళ మంచితనం. అది నేనే చేశానని చెప్పుకోవడం గర్వం. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు ఆదికే కావచ్చు, మిగతా అందరికీ కావచ్చు, వాళ్ళకున్న టాలెంట్తోనే పైకి వచ్చారు. మనం ఒక చిన్న సపోర్ట్ ఇచ్చాము, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాము తప్ప వాళ్ళని ఫస్ట్ నుంచి మనమే స్టార్ట్ చేసి మనమే క్రియేట్ చేసి మొత్తం పెడితే అది గ్రేట్. సో వాళ్ళకున్న టాలెంట్కి నేను కొంచెం సపోర్ట్ చేసి పుష్ చేశాను. అది వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళ మంచితనం. అది యాక్చువల్ రీసెంట్గా నేను ఒకటి విన్నది, అన్న ఇచ్చిన ఆఫర్స్ ఇచ్చిన అందరూ అక్కడక్కడ అలా మంచి మంచి పొజిషన్స్లో ఉండి మంచిగా సెట్ అయ్యి ఉన్నారు, వై అద్రే అబ్బాయి ఇంకా అలా ఉండిపోయాడు అనేది ఒకటి ఉంది. దానికి ఏం చెప్తాను? ఏమో నాకు ఐడియా లేదు, బట్ నేను నా ఫ్లోలో నేను వెళ్తున్నాను. ఏదో ఎమోషన్ అవుతున్నాను. లేదు కొంచెం స్ట్రెచ్ చేసుకుంటున్నాను కాదు, 2-3 రోజుల నుంచి వర్కౌట్ చేయట్లేదు, అందుకే కొంచెం స్ట్రెచ్ చేసుకుంటున్నాను. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను ఎక్కువగా దాని గురించి ఆలోచన, నేను ఎందుకు ఇక్కడే ఉండిపోయాను. ఐఎమ్ స్టిల్ రన్నింగ్ 22 years తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో అదొక హ్యాపీనెస్. ఒక బాధలో కూడా నేను పాజిటివ్ సైడ్ చూడడానికి ట్రై చేస్తాను. ఐ ట్రై టు బి ఆప్టిమిస్టిక్ ఎవ్రీ టైమ్. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ నౌ. ఎందుకంటే నా లైఫ్లో టచ్వుడ్ నేను అప్పు చేయాల్సిన సందర్భం రాకుండా చూసుకున్నాను. నాకు మేబీ మీరు అన్నట్టుగా యూనో ఎక్కువగా వెళ్ళిపోయి కలిసిపోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడి మనకు కొంచెం ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయడం అవన్నీ మనకు తెలియదు. నెట్వర్కింగ్ అంత ఎక్కువ వచ్చినప్పుడు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే ఏంటి అని. అంతే తర్వాత ఒకసారి షూట్ అయిపోయినా ఆఫీస్ అయిపోయినా ఏదైపోయినా నేను డైరెక్ట్గా ఇంటికే, ఇంకా వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడాలు టైం పాస్లు చేయడాలు ఏం లేవు అస్సలు. ఏ అలవాటు లేదు, ఎక్కడ టైం పాస్లు చేసేది లేదు. ఎప్పుడో ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే ఉంది ఖచ్చితంగా వెళ్ళాలి అంటే తప్ప, ఒక బర్త్డేకి వెళ్ళడం తప్ప ప్రెసెంట్ హ్యాపీగా నేను ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటే సినిమాలు చూసుకుంటే అదే నా టైం పాస్. సో మేబీ అదొక రీజన్ కావచ్చు. అదర్వైజ్ అంటే నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు, అందరూ ముందుకెళ్ళిపోతున్నారు నేను ఇక్కడ ఉండిపోయానే అనే ఫీలింగ్ నాకైతే లేదు. ఎందుకంటే నేను ఉన్న దాంట్లో నాకు హ్యాపీగా ఉన్నాను.